హాయ్ హలో నమస్తే, నేను మీ వినోద్. ఈరోజు మనం మేఘనా సీడ్స్ జానకి 119 తోట సందర్శనలో భాగంగా ఈరోజు మనం భద్రాచలం రావడం జరిగింది. భద్రాచలం మార్కెట్లో మన జానకి 119 అనే విత్తనాన్ని భద్రాచలం ఆగ్రోస్ కేంద్రంలో రైతులందరూ తీసుకోవడం జరిగింది. ఈ యొక్క విత్తనం ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి మనం ఈరోజు అంజనాపురం అన్నది అంజనాపురం బోర్కంపాడు మండలం అంజనాపురం గ్రామంలో మనం ఉన్నాము. మనం ఇప్పుడు చూస్తున్న ఈ తోట అంతా కూడా వచ్చేసి జానకి 119. ఇది 10 ప్యాకెట్లు తీసుకొచ్చారు వీళ్ళు. జానకి 119 వేయటం జరిగింది. అది ఎలా ఉంది అంటే కంపెనీ పరంగా నేను చెప్పడం కాకుండా రైతులు ఇప్పుడు నేను చెప్పే వీడియోని చూసి చాలామంది కూడా ఈ జానకి 119 తీసుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అంటే ఆ రైతులు కూడా ఈ యొక్క విత్తనాన్ని తీసుకోవచ్చా, అది రైతులు ఎలా చెప్తున్నారు, రైతు మోసం చేయడం అనేది జరగదు. అదొక మాటని మనం రైతుల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. మీ పేరు? గాంధీ. ఏ ఊరన్న మీది? అంజనాపురం. ఇదేం వెరైటీ? ఇది జానకి 119. జానకి 119. మీరు ఎన్ని ప్యాకెట్లు తీసుకొచ్చారు? 10 ప్యాకెట్లు. 10 ప్యాకెట్లు తీసుకొచ్చారు. ఎలా అనిపిస్తుంది అన్న మీకు తోట? జానకి బాగానే ఉందన్న. ఇది జానకి 119 సైజ్ బాగుంది. తోట దగ్గర కాపు సైజు. మీ కలర్ ఎలా? కలర్ కూడా బాగుందన్న. ఇది హైట్ ఎలా వచ్చింది? హైట్ కూడా బాగానే వచ్చింది. ఇప్పుడు ఒక రైతుగా మీరు చెప్పండి, ఈ రైతులు ఇప్పుడు మేఘనా సీడ్స్ వాళ్ళది జానకి 119 అనే విత్తనాన్ని రైతులందరూ వేసుకుంటే బాగుంటుందా బాగోదా? బాగుంటది అన్న. బాగుంటది. బాగుంటుందా? రైతులు అయితే ఇప్పుడు రైతులు ఏమంటారంటే ఈ కంపెనీ వాళ్ళు వచ్చి చెప్పిస్తేనే వీళ్ళు చెప్తున్నారు. కాదన్న, బాగానే ఉంటది. బాగుంది. వెరైటీ బాగుందన్న. మేఘనా సీడ్స్ వాళ్ళు జానకి 119 అందరూ వేసుకోవచ్చు అన్న. అలాగే ఇంకొక ఫార్మర్ని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న. మీ పేరన్న? బుక్కే హుస్సేన్. మీరు ఇప్పుడు ఈ తోటను చూడటానికి వచ్చారు కదా? అవును. ఈ తోట ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది అన్న. మీకు కాయ సైజు కానీ కలర్ కానీ నల్లి ఏమైనా అనిపిస్తుందా? నల్లి ఏం రాలేదన్న. కాయ కానీ సైజ్ కానీ అన్ని బాగున్నాయి ఇప్పటి వరకైనా. చూడండి, ఇది చూడొచ్చు మీరు. చూడండి, ఇది ఎంతైతే వచ్చిందో ఇక్కడ ఫ్లవర్ వస్తుంది చూడండి. ఈ ఫ్లవర్ కూడా కాయ అవుతుంది. ఇక్కడ కూడా ఒక ఫ్లవర్ వస్తుంది, ఇది కూడా కాయ అవుతుంది. ఈ మేఘనా సీడ్స్ ఏంటంటే 4 నుండి 5 అడుగుల హైట్ వస్తుంది ఈ చెట్టు. మీకు కాయలో ఎక్కడైనా మీకు తాలకాయ కానీ ఏదైనా కనిపిస్తుంది? లేదన్న, తాలకాయ లేవు. రైతులందరూ కూడా వేసుకోవచ్చు ఈ తోట. బ్రహ్మాండంగా వేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడికి చూడటానికి మీరు చూడొచ్చు. ఈ ఊరు నుండే మనం ఇలా తోట చూడటానికి వస్తున్నాము అంటే రైతులను చూడటానికి రాండి. మా మేఘనా సీడ్స్ జానకి 119 వెరైటీ చాలా బాగుంది అంటే వాళ్ళ బండ్లు వేసుకొని ఇక్కడికి వచ్చారు. లోపల మన విలేజ్ నుండి దగ్గర ఈ తోట వచ్చేసి 3 కిలోమీటర్ల పైన ఉంటుంది. బండ్లు రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటూ రావాలి ఇక్కడికి. ఆ రైతులందరూ కూడా ఈ తోటను చూడటానికి ఇక్కడికి వచ్చేసారు. ఇంకొక రైతునే మనం అడుగుదాం. మీ పేరండి? వస్త్రం. మీరు ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేశారు ఈ సంవత్సరం? తోట ఎన్ని ఎకరాలు వేశారు? ఎకరన్నర వేశారు కదా. మీరు ఈ విత్తనం తీసుకొచ్చారా? తీసుకొచ్చాను. ఎలా ఉంది మీ విత్తనం? బాగానే ఉంది. బాగుందా? ఎకరన్నరలు ఎంత పెట్టారు? 7 ప్యాకెట్లు 7 ప్యాకెట్లు పెట్టారు కదా. వేరే వెరైటీ కూడా పెట్టారు కదా దాంట్లో. దానికి దీనికి మీ తేడా ఏమనిపిస్తుంది? ఇది కొద్దిగా దగ్గర కాపు, కాయ కూడా బాగుంది. హైట్ ఎలా వచ్చింది మీకు చెట్టు? హైట్ అంటే కొద్దిగా తక్కువ ఉందిలే. హైట్ బలం లేదు. మనం వేసేది 10 సంవత్సరాల నుంచి దాంట్లోనే వేస్తున్నారు. మీ దాని మీద వేసిన దాని మీద ఇది పర్లేదా? హైట్ బాగుందా? బాగుందా? అలాగే ఇంకొక రైతు మీరు మాట్లాడతారా? మీరు చూడొచ్చు, మనము జానకి 119 అలాగే కలికి 1818 వెరైటీతో పాటు ఈ సంవత్సరం మరో వెరైటీతో మీ ముందుకు వస్తున్నాం. అది మన వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఆ వెరైటీ ఏంటి అనేది మరొక 2 రోజులలో, ఒక 2 వీడియోల తర్వాత మనం చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క జానకి 119 వేసుకున్న రైతులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ విత్తనాన్ని మీరు కూడా వేసుకొని మీరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.